శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 76వ శ్లోకము. జన్మ సాఫల్యతను గూర్చి వేరొక విధంగా శంకర్లు చెప్పారు. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. ఈ శ్లోకమునకు భావము: భక్తి పరమేశ్వరుని పాదాలనే ఆకాశాన్ని ఆశ్రయించి మేఘమాల వలె ఆనందవర్షాన్ని కురుస్తుంది. ఎవరి మనస్సు అనే తటాకము ఆ ఆనందవర్షంతో నిండుతుందో వారి పుట్టుక అనే పైరు అంతా సఫలం అవుతుంది. ఇతరమైనది నిష్ఫలము. పరమేశ్వర పాదములందు భక్తి కలిగి ఉన్నవారి జన్మము ఆనందమయమై సార్థకము చెందుతుంది. శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు: ఓ ప్రభు శంకర, నా భక్తి ఒక చక్కని మేఘమాల. అది విలాసంగా పరమేశ్వరుడవైన నీ పాదములనే ఆకాశంలోనే విహరిస్తుంది. అది ఆనందము అనే అమృతవర్షాన్ని కురుస్తుంది. ఆ ఆనందవర్షంతో ఎవరి మనస్సు అనే చెరువు నిండుతుందో వారి జన్మము అనే పంట సర్వము సఫలం అవుతుంది. తక్కిన వారి జన్మలకు ఆ సౌభాగ్యం కలగదు. నీ చరణారవింద భజనం వల్ల మాకు ఆనందం సిద్ధిస్తుంది. అదే నిజమైన ఆనందం. తక్కినవన్నీ ఆనందం వలె కనిపించే దుఃఖాలే. ఇందులో భగవత్పరమైన భక్తిని శంకరులు ఒక మేఘంతో పోల్చారు. భక్తి అనే మేఘం ఈశ్వర పాదము అనే ఆకాశంలోనే విహారం చేయాలట. ఆ భక్తి మేఘం ఆనందము అనే వర్షాన్ని కురుస్తుంది. అప్పుడు మనస్సు అనే చెరువు నిండుతుంది. అలా ఎవరి మనస్సు ఆ ఆనంద వర్షంతో నిండుతుందో వారి జన్మ సార్థకం అవుతుందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు భక్తిని మేఘంగా వర్ణించారు. మేఘము ఆకాశంలో ఉండి వర్షం కురిపిస్తుంది. భక్తి భగవంతుని పాదంలో ఉండి ఆనందమును వర్షిస్తుంది. వర్షం కురిస్తే ఆ నీటితో చెరువు నిండుతుంది. ఆ చెరువు నీటితో మాగాణి పొలాలు చక్కగా పండుతాయి. భక్తి మేఘం కురిపించే ఆనందవర్షంతో హృదయం నిండి జన్మ సాఫల్యం అవుతుంది. భగవంతుని పాదముల యందలి భక్తి చేతనే ఆనందము ప్రాప్తిస్తుంది. ఆనంద ప్రాప్తి వల్లనే జన్మ సాఫల్యము కలుగుతుందని శంకర్లు చెప్పారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.